మార్చ్ వెళ్తుంది. నేను ఏరోప్లేన్లో వెళ్తున్నా ఇప్పుడు. నేను నాన్న ఏరోప్లేన్ వెళ్ళిపోతున్నాం. మరి మీరు ఎట్లా? మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు నేను. తీసుకెళ్ళట్లేదు నేను. నువ్వు అన్న ఇప్పుడే ఆడుకోవాలి. ఆడిస్తావు కదా అన్న తమ్ముడిని. నేనా 10 days మిస్ అవ్వాలి. మరి ఎట్లా? మా కోసం వెయిట్ చేస్తావా, డ్రోన్ కోసం వెయిట్ చేస్తావా? వచ్చిందయ్యా వయ్యారి. గైస్ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? చెప్పు. We are going to China. సార్ ఏంటి సార్ అది? China. చీటింగ్ కర్తా హై తూ, చీటింగ్ కర్తా హై తూ. సో చైనా ఎందుకు వెళ్తున్నాము అంటే మా కొత్తింటికి ఫర్నిచర్ ఇదంతా చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ మనకి తక్కువలో దొరుకుతుంది అండ్ అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇంకేంటంటే ఏమైనా డిజైన్స్ బాగుంటాయేమో అని చూడడానికి వెళ్తున్నాం. ఇగో ఈ బుడ్డలను తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే షాపింగ్కి వెళ్తున్నాం కదా. సో వీళ్ళతో తిరగడం అవ్వదు అండ్ వీళ్ళు తిరిగే టైప్ కూడా కాదు అస్సలు. మా పెద్దోడు అయితే అస్సలు నడవడు. ఏమంటే ఎత్తుకో అని వాడుంటాడు. నేను ఒక్కడైనా తీసుకెళ్ళొచ్చు కానీ. సో ప్రస్తుతానికి వర్క్ మీద వెళ్తున్నాం కాబట్టి ఒక 10 days. ఏంటన్నా నేనే నడవనా? అవునన్నా నువ్వే నడుస్తావు. నేనే ఊరికి ఎత్తుకో జున్ను అని అడుగుతూ ఉంటాను. సరే మాకు టైం అవుతుంది. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఉప్మా రవ్వ అంటే బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. రవ్వని మంచిగా నెయ్యిలో వేయించుకొని అంటే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి నెయ్యిలో మంచిగా వేయించుకున్నాం అనమాట. అండ్ అలాగే చిన్న మినీ కుక్కర్ తీసుకెళ్తున్నాము అక్కడ ఉప్మా అలా చేసుకోవడానికి. ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో అక్కడికి వెళ్ళాక ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ప్రస్తుతానికైతే మా లగేజ్ ప్యాకింగ్ అయితే చాలా తక్కువే. నేనైతే ఓన్లీ 3 pairs పెట్టుకున్నాను గైస్. మా వారు నన్ను వచ్చాడు ఎంత నింపేశాడు. ఇట్ సైడ్ అక్కడ పెద్ద ప్లానింగ్ ఉంది గైస్. అక్కడ షాపింగ్ చేస్తా అని చెప్పి లాస్ట్ ఏం పెట్టుకోవట్లేదు. బట్ నేనైతే తెలుసు కదా అక్కడ దాకా వెళ్ళి అక్కడ బట్టలు కొనుక్కుంటాం కదా. అప్పుడు అంటే ఎలాగో వెళ్ళి ఇక్కడికి వచ్చే మాలే చైనా మాల్ ఎక్కువ బట్టలన్నీ. సో అంత దూరం వెళ్ళి జస్ట్ 2 pairs పెట్టుకున్నాను. వెళ్ళే 2 రోజులు మనకేం అర్థం కాదేమో అని ఆయన మొత్తం 10 రోజుల బట్టలు పెట్టుకున్నాను. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. బంగారు చిట్స్ బట్టలు కదా మేకప్ పెట్టుకోవాలి. ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయండి ఎవరన్నా. హే గాయ్స్, మేము చైనా వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామో తెలుసా చైనాకి అసలు? సో చైనాకి మా కొత్తింటి కోసం వెళ్తున్నాం అనమాట. సో ఫైనల్లీ మా కొత్తిల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేసే టైం వచ్చేసింది. సో మోస్ట్లీ ఈ మంత్ ఇచ్చేస్తారు. ఇంకా డోర్స్, విండోస్ ఇవే మిగిలి ఉన్నాయి. సో అవి ఇచ్చేస్తే మేము ఇంటీరియర్ స్టార్ట్ చేయాలన్నమాట. సో చాలామంది కొత్తింటి అప్డేట్ అడుగుతున్నారు. సో చాలా డిలే అయిపోయింది. మాకు కూడా డిసెంబర్లో హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. సో దాని తర్వాత మళ్ళీ జాన్ అన్నారు. దాని తర్వాత ఫెబ్, మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది. సో జూన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు, మే ఎండింగ్ కల్లా ఇచ్చేస్తారని అనుకుంటున్నాము. సో హోప్ ఫర్ ద బెస్ట్ ఇచ్చేయాలి. సో ఈ డోర్స్, విండోస్ ఫిక్స్ చేస్తే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు చైనాకి ఎందుకు వెళ్తున్నాం అని అంటే అక్కడ ఫర్నిచర్ బాగుంటుంది. అండ్ సో ఇప్పుడు ఏంటంటే ఇంటీరియర్ డిజైనర్ని కూడా తీసుకెళ్తున్నాము. సో ఇల్లు మెజర్మెంట్స్తో సహా అక్కడ సోఫా పడుతుందా, ఇక్కడ ఈ బెడ్కి సైజ్ ఎంత తీసుకోవాలి, అండ్ కిచెన్లో మెజర్మెంట్స్ ప్రకారంగా అక్కడ ఒకవేళ బాగుంటే చేయిద్దాము. సో బేసిక్గా చైనా అనగానే మనకి తక్కువ రేట్ పడుతుంది కదా అని అనుకుంటాం కదా. సో ఆ తక్కువ రేట్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ తక్కువగా వస్తే షిప్పింగ్ ఎలాగా. సో ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో లెట్స్ సీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. కొంటామా అనేది కాకుండా సో అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మనకు కొన్ని ఐడియాస్ వస్తాయి కదా, అప్పుడు డిసైడ్ అవుదాము. సో ప్రస్తుతానికైతే మేము ముగ్గురం వెళ్తున్నాము. మాకు అంటే ముందే మనం ఒక 1 month 2 months బుక్ చేసాం అనుకోండి. సో అప్పుడు మనకి టికెట్ కాస్ట్ తగ్గుతుంది. మేము అనుకున్నాము కానీ మన షూట్స్ వల్ల, ఈ డ్రామా జూనియర్స్ వల్ల నాకు
టైం కుదరక ఒక 10 రోజులు ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి ఒక్కో టికెట్ 50,000 పడింది. మనకి 25,000 30,000 కూడా పడుతుంది ఒక పర్సన్కి. సో వెళ్ళి రావడం, సో త్రూ అవుట్ ద ట్రిప్ అనమాట. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటి అంటే శ్రీలంకలో హాల్ట్ అనమాట. సో అక్కడ ట్రాన్సిట్ ఉంటుంది. సో అక్కడ ఒక 2 hours. సో దాని తర్వాత మళ్ళీ ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. సో హైదరాబాద్ టు శ్రీలంక, శ్రీలంక టు చైనా అనమాట. సో మళ్ళీ వచ్చేటప్పుడు మేబీ బ్యాంకాక్ మీదుగా వస్తామేమో. సో ఇప్పుడైతే వెళ్తున్నాం, వచ్చేటప్పుడు థాయ్ ఎయిర్వేస్ నుంచి వస్తామన్నమాట. సో అట్లా ఎట్లా కాస్టింగ్ అనేది ఎలా తగ్గుతుంది ఏంటి అది ప్లాన్ చేసుకోండి ముందే వెళ్ళాలి అని అనుకుంటే. సో వెళ్ళేసి వచ్చిన తర్వాత అంటే ఆ వీడియోస్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో చైనాలో మీరు కొనచ్చా లేదా, ప్రైజింగ్ ఎలా ఉంటుందో డీటెయిల్స్ అన్నీ కూడా నా వీడియో త్రూ ఇస్తాను. సో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. లెట్స్ సీ, కొంటాను అని నేను చెప్పట్లేదు. సో తెలుసుకోవడానికి అయితే వెళ్తున్నాను. లెట్స్ ఎక్స్ప్లోర్. సో ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోతున్నాను, నా ఎయిర్పోర్ట్ లుక్ అనమాట. సో ఫ్రీగా ఉండడానికి ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను. బాగుందా? సో ఎందుకంటే చాలాసేపు ట్రావెల్ కదా. సో ఇక్కడ నుంచి శ్రీలంక 2 hours, మళ్ళీ 2 hours హాల్ట్. సో ఇక్కడ 4 గంటలు అయిపోతుందా, మళ్ళీ దాని తర్వాత 6 hours శ్రీలంక నుంచి చైనాకి. సో మొత్తం 10 గంటలు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలి కదా. సో ఈ 12 గంటల జర్నీ అని అంటే చాలా హెక్టిక్గా ఉంటుంది కాబట్టి సో ఎప్పుడు కూడా క్లోత్స్ కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. సో జస్ట్ నేను క్రీమ్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసేసుకున్నాను. ఇంకా ఒక లిప్స్టిక్, లాస్ట్ ఫైనల్ ఒక లిప్స్టిక్. సో నేను మమా ఎర్త్ మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ని అప్లై చేసుకున్నాను. ఇది 12 hours వరకు మనకి లాంగ్ స్టే ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఎలాగో ట్రావెలింగ్లో నాకు 10-12 గంటలు పడుతుంది కాబట్టి మళ్ళీ లిప్స్టిక్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మేకప్ అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా లిప్స్టిక్ మస్ట్, ఎందుకంటే లుక్ మొత్తం చేంజ్ చేస్తుంది కాబట్టి. సో ఒక లిప్స్టిక్ అయితే ఉండాలన్నమాట. సో అందుకని డెఫినెట్లీ నేను లిప్స్టిక్ అప్లై చేయడం అయితే మర్చిపోను. సో ఏం తిన్నా ఏం తాగినా కూడా లిప్స్టిక్ అస్సలు పోదు, బికాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అనమాట. నార్మల్గా లిప్స్టిక్ అప్లై చేసుకుంటే చాప్డ్గా కనిపించడం, డ్రై అయిపోవడం, క్రాక్ అవ్వడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే సో అంత మాయిశ్చర్ని అందించాం అనమాట. లిప్స్ డ్రైగా ఉండేలా ఉంటాయి చాలా మటుకు లిప్స్టిక్స్ అయితే. సో మనం చూజీగా ఉండాలి. ఇదైతే మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది, డ్రై అవ్వదు. ఎందుకంటే ఇందులో అవకాడో అండ్ వైటమిన్ ఈ ఉంది కాబట్టి సో 12 hours వరకు లిప్స్ని మాయిశ్చరైజ్డ్గా ఉండేలాగా చేస్తుంది. నేను అప్లై చేస్తున్న షేడ్ నేమ్ కార్నేషన్ నూడ్ అనమాట. సో ఇది ఎక్కువ డార్క్గా ఉండదు, అలానే ఎక్కువ లైట్గా ఉండదు. సో ఐ ఆల్వేస్ లవ్ ది షేడ్. ఈ షేడ్తో పాటు ఇంకా చాలా షేడ్స్ ఉన్నాయి తెలుసా. ఈ మమా ఎర్త్ మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ రేంజ్లో 17 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, అన్ని వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ ట్రై ఇట్ అవుట్. దీని టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు యూజ్ అనమాట. రెగ్యులర్గా అప్లై చేసుకోవచ్చు బికాజ్ ఇట్ ఈస్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ అనమాట. ఇట్ ఈస్ ఎన్రిచ్డ్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో డెఫినెట్లీ ఈ మమా ఎర్త్ మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్ని ట్రై చేయండి. ఎలాంటి అకేషన్స్కైనా సెట్ అయిపోతాయి. సో మీరు ట్రై చేయాలి అనుకుంటే మమా ఎర్త్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అండ్ మింత్రాలో అవైలబుల్గా ఉంది. మమా ఎర్త్ సైట్లో కనుక తీసుకుంటే యూజ్ మై కోడ్ లాస్ట్ ఇయర్ 2025 టు గెట్ 20% డిస్కౌంట్. అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ సో ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంది. మీ నియరెస్ట్ స్టోర్ ఎక్కడ ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. సో డెఫినెట్లీ ట్రై ఇట్ అవుట్. సో ఐ ఆమ్ రెడీ, లగేజ్ రెడీ. ఇంకా లేట్ చేయకుండా బాయ్, గోయింగ్ టు చైనా. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. ప్రకాష్ ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? అన్ని బాధ్యతలు నీకు అప్పచెప్తున్నాను. పిల్లలు జాగ్రత్త. ఓకే? నువ్వు జాగ్రత్త ఈ ప్రకాష్. రోజులు నువ్వు జాగ్రత్త పిల్లలతో. నేను జాగ్రత్తగా చూసుకుంటానని వీడియో సాక్షిగా ఆడిస్తున్నాను షేర్. అయ్యో, అంటే పిల్లల్ని వదిలేస్తున్నాను అనేది పని మీద వెళ్తున్నాను కాబట్టి కొంచెం ఇది అవసరం మాకు. థ్యాంక్ యూ ప్రకాష్. టెన్షన్ ఎందుకు వదినా? నేను విన్నాను కదా. టెన్షన్ ఇంటికి తీసుకెళ్ళిపోతావు. అరైవల్స్కి వచ్చేసాం. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. డిపార్చర్స్ ఓ వచ్చేసారా రైవల్స్ కి? వచ్చేసాం.
కాదు తాళాలు ఉన్నాయంటే ఏమో ఉన్నాయి ఇంట్లో. ఏదో పైన పెద్దలు అన్ని ఆపేస్తారు ఇక్కడే అక్కడే ప్రాబ్లం ఉండదు ఇక్కడే. సో చెన్నైకి ఫస్ట్ శ్రీలంక వెళ్తున్నాం అనమాట. సో అక్కడి నుంచి ఇటు వెళ్తున్నాం. సో శ్రీలంకలో ఉన్నామన్నమాట. ఇక్కడ మనకి 1 అవర్ ఉంటుంది ట్రాన్స్ఫర్, అంటే 2 అవర్స్ గ్యాప్ ఉంది. 1 అవర్ టైం పాస్ చేసి సో బోర్డింగ్కి వెళ్ళిపోవాలి. ఈ 1 అవర్ ఏం చేస్తే బాగుంటుందో తెలియక ఎయిర్పోర్ట్ మొత్తం తిరుగుదామని ప్లాన్ చేసుకున్నాము. సో ఎక్కడ చూసినా డ్యూటీ ఫ్రీ అనమాట. సో అవే ఎక్కువ ఉన్నాయి, మందులే ఎక్కువ ఉన్నాయి. ఏమనంటే టీలు పక్కనే 5 టీలు పెట్టుకున్నారు. అన్ని టీ పూలు ఎవరైనా కొంటారంటే ఆ టీ షాప్కి ఎవ్వరు వెళ్ళట్లేదు. ఏంటో అసలు అర్థం కావట్లేదు. బట్ ఎయిర్పోర్ట్ చాలా చిన్నది, అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సిట్లో ఉన్న ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నది. సో టైం పాసే అవ్వట్లేదు. గంట అయిపోతే ఫ్లైట్ ఎక్కాలి. ఇక్కడ నుంచి మళ్ళీ 6 గంటలు, 6 అవర్స్ గాన్జో. సో ఆల్రెడీ మేము ఫ్లైట్లో తిన్నాం కాబట్టి ఇప్పుడు ఆకలేయట్లేదు. తాగితే లాస్ట్ ఇప్పుడు కాఫీ తాగుతుంది. అడిగారు కాఫీ లాస్ట్ కాఫీ కాదు, ఆల్రెడీ నా కొంచెం వాడండి అయ్యా. సో అట్లా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో మనకి ఇవన్నీ వస్తాయి కాబట్టి నేనైతే యాపిల్ జ్యూస్ తాగిన. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేద్దాం, వైన్ ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అమ్మో ఆ స్మెల్ ఏదో పడలే. సో అది బా ఏం వాడకవయ్యా. ఇక్కడ మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి తెలుసా. నేను మేకప్ ప్రోడక్ట్స్ తీసుకుందాం అని అనుకున్నాను. సో మసాజ్ చేయించుకుందాం అని అనుకున్నాను. ఇక్కడ మంచిగా వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు కదా, సో నేను కూడా రిలాక్స్ అవుదాం అనుకున్నాను. కానీ జస్ట్ 10 మినిట్స్కి $5. ఒక అర్ధగంట రిలాక్స్ అవుదాం అనుకున్నాను. కానీ మళ్ళీ ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలు వద్దు. ఇలా వాకింగ్ చేస్తేనే జస్ట్ విండో షాపింగ్ ఇస్ ద బెస్ట్ థెరపీ. కమ్. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్.
సో బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది, తిరిగింది చాలా ఎక్కువ అయిపోయింది, బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. లైన్ కూడా ఎక్కువ ఉంది. చాలా R4 ఏంటి ఇంతమంది చైనాకి వెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నారు తెలియదు. అంటే నీ పేరు అన్సార్ పలుతుంది నీ పేరు. అది ఏమంటున్నారు వాళ్ళు అసలు? లాస్ట్ అంటున్నారా? లాస్ట్ అంటే లోకల్ అనుకున్నావా ఇంటర్నేషనల్? అసలు ఎంత వేడి ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి బస్సు ప్రయాణం ఏంటో అర్థం కావట్లేదు. గైస్ ఫైనలీ చైనా వచ్చేసాము. శ్రీలంక నుంచి చైనాకి 6 hours అనమాట. మంచి నిద్రపోయాడు, నేనైతే అస్సలు పడుకోలేదు. మంచి సిరీస్ చూస్తూ కూర్చున్నా. అండ్ ఒక అనుకోని సంఘటన కూడా అయింది. అసలు ఫ్లైట్ ఎక్కగానే నా హ్యాండ్ పనిచేయదు. ఒక 1/2 hour ఏడ్చాను. అది రికార్డ్ చేస్తుంటే బాగుండేది, కానీ ఆ టైంలో మనకి రికార్డ్ చేయాలనిపించేది. ఫుల్ ప్యానిక్ అయిపోయాం. మంచి భయపడ్డావు కదా నువ్వు? అమ్మో ఎమర్జెన్సీ ఏమో ఫుల్ రైట్ హ్యాండ్ మొత్తం అసలు గ్యాస్ ప్రాబ్లమా, ఫుడ్ పడలేదా, ఎక్కడ ఏంటి, ట్రావెలింగ్లో ఏంటి అనేది తెలియలేదు. కానీ నేను కూడా చాలా భయపడ్డా. బట్ ఫైనల్గా చైనా అయితే వచ్చేసినాము. ఫస్ట్ చైనా ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూద్దాం. అంతకంటే ముందు టైం ఎంత అయింది అని అంటే 2 గంటల 1:45, అంటే మనకి 11:20 అలా అవుతుందన్నమాట. ఎగ్జాక్ట్ 2 hours ముందు ఉన్నారు చైనా వాళ్ళు. ఇక్కడ చూసినా చప్పుడు మొహాలే. వాళ్ళని రిక్వెస్ట్ చేయాలంటే భయం వేస్తుంది. కానీ సో ఇప్పుడు ఇమిగ్రేషన్కి వెళ్తున్నాము. ఇమిగ్రేషన్ అయిపోయింది, ఫైనల్లీ స్టాంప్ పడింది. సో ఇమిగ్రేషన్ దగ్గర అయితే అమ్మో చాలానే క్వశ్చన్స్ అడిగారు. ఎందుకు వచ్చారు, పర్పస్ ఏంటి, ఎవరిని కలవాలనుకుంటున్నారు, ఎక్కడ స్టే చేస్తున్నారు, ఇవన్నీ అడిగారు. సో ఓకే ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా అడిగారు. సో ఇమిగ్రేషన్ ఫినిష్ అయిపోయింది. సో లగేజ్ కలెక్ట్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ నుంచి హోటల్కి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు ఇంత అర్ధరాత్రి మనకి హోటల్ ఇస్తాడా ముందే? పాయింట్ ఏంటనంటే ఇప్పుడు వెళ్ళి పడుకునేసరికి 4 అయ్యిద్ది కదా, పొద్దున్నే మళ్ళీ 8-9 కల్లా రెడీగా ఉండాలంట. 9 o'clock కల్లా షాప్స్ ఓపెన్ చేసేస్తారంట ఇక్కడ. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఫస్ట్ అయితే హోటల్ ఎలా ఉంది ఏంటి అది. సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం. బయటికి వచ్చాం, వాక్ చేస్తూనే ఉన్నాము. ఎంత దూరం తీసుకెళ్తాడో తెలీదు. డ్రైవర్ వచ్చాడు, తీసుకెళ్తాడు అనమాట. సో ఇక్కడే మేము ఫ్లైట్ దిగింది ఇక్కడే. ఏమన్నారు బుజ్జి? ఏం అర్థం కాలేదు, ఒక్క ముక్క అర్థం కాలేదు. సో అక్కడ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి అటు నుంచి నడుచుకుంటూ పక్కనే వాక్వే. హైదరాబాద్లో మనం ఫ్లైట్ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో నడుచుకుంటూ వెళ్తాం కదా, పార్కింగ్లో కారు ఉంటే.
అలాగే వాక్ చేస్తున్నట్టుందబ్బా. ఊబరా అలాంటివి లేవా? టాక్సీ. బాబా ఇవి ఆటోమేటిక్ డోర్స్ అని తెలియక నేను చేతితో తోస్తున్నాను. ఓమ్ని వ్యాన్ అనుకున్నాను. అమ్మో క్యాబ్లు కూడా ఇంత ఫస్ట్ ఉన్నాయి ఇక్కడ. సరే కానీ మన డ్రైవర్ పేరేంటి? మొత్తం యూఎస్ లాగా డ్రైవింగ్ కూడా చూడు, లెఫ్ట్ సైడ్ ఉంది. आपका नाम ली? मुझे ली बाली. McDonald's, anything. McDonald's, anything. Anything to eat. We are very hungry. Hotel. How much time it takes? कितना दूर? హిందీ హిందీ కొడుతున్నాం బాంబే పడుతుంది. ఓహో కామెడీ చేస్తున్నావా? 45 to 50 minutes పడుతుంది. How much time to hotel? 1 hour. Okay. బాగుందిరా కారు ఇది. అసలు క్యాబ్లో ఎక్కిన ఫీలే లేదు చూడు అసలు. మనకి మోడల్స్ రానే మరి అందుకే ఏం చేయాలి. ఇక్కడ రానా అదే ఇక్కడ ఈ మోడల్ ఎప్పుడో 5, 6 years, 7 years బ్యాక్. ఈ కార్ ఇంత బాగుంది కదా, మనకు కూడా లాంచ్ చేయాల్సింది అక్కడ. చేయాలి. ఇది నాకు తెలుసు ఒక ఇక్కడ 20 lakhs లో వచ్చేస్తుంది వీళ్ళకి. ఇక్కడ 20 lakhs. ఇక్కడ 20 lakhs లో వచ్చేస్తుంది. మనకి 30 అమ్ముతారు అప్పుడు. మనకి మినిమం 40 lakhs పైనే ఉంటుంది కదా. 40 lakhs కియా కార్నివల్ ఉంది. ఇది క్యాబ్ కాదు అసలు, లిమోసిన్ ఆల్మోస్ట్. ఏంటి అదే కదరా? 40 lakhs కార్ క్యాబ్ ఏంది? క్యాబ్ ఎంత పాష్ గా ఉంది. కియా సెల్టోస్ ఉంది అలా ఉంటుంది కదా మనకి. అలా ఉంది 30 lakhs 14 lakhs ఉన్నప్పుడు ఇక్కడ ఓన్లీ 5.5 lakhs అది వాళ్ళ. ఓకే. ఈ టైంలో ఆకలిస్తూ ఉంటే ఇక్కడ ఏమీ అర్థం కావట్లేదు. మెగ్డీకి వచ్చాము. మంజు ఇక్కడ పేర్లు ఉన్నాయా మనకు అర్థమయ్యేలాగా? చిన్నగా రాశారు. చిన్నగా రాశారు. ఎంత డామినేషన్ రాశారు వీళ్ళు. కొంచెమైనా అర్థమయ్యేలాగా. సరే ఏదో స్పైసీ చికెన్ ఓకేనా? ఓకే నాకు జ్యూస్లేం వద్దు. ఓకే అండి ఇక 2 ఏదో ఒకటి ఆర్డర్ చేసేస్తాను. హోటల్లో ఉందా? ఫైనల్లీ రూమ్కి వచ్చేసాం. 4 గంటలకు వచ్చామమ్మా. ఒక అర్ధగంట సెక్యూరిటీ దగ్గరే అయిపోయింది. సెక్యూరిటీ దగ్గర పాస్పోర్ట్లు తీసుకొని అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నారనమాట. ఆవిడకి ఇంగ్లీష్ రాదు, మాకు చైనీస్ రాదు. ట్రాన్స్లేషన్ మా ఫోన్లో ట్రాన్స్లేషన్ పెట్టుకొని ప్రతిదీ అలా అడగడం కొత్త ఎక్స్పీరియన్స్ బాగుంది. సో ఇదన్నమాట రూమ్. దీనికి ఎంత బుజ్జి రూమ్కి? 3000. 3000. 2 రోజులు ఇక్కడ ఉండి నెక్స్ట్ డేకి ఏమంటారు ఓయో రూమ్ లాగా మనకి తక్కువ రేట్లు ఇక్కడ ఏమి ఉండవా? చూద్దాం. యాప్ ఉంది. డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా. సింపుల్ గా ఉన్న 3000 అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అంటే మనం హోటల్ రూమ్ బుకింగ్ చూపించదు కాబట్టి ఆన్లైన్ బుక్ చేసాము. ఆన్లైన్ లో మాకు తెలియదు కాబట్టి ఇక్కడ బుక్ చేసుకున్నాం. ఒక 2 days లో ఇక్కడ దగ్గరలో ఉన్న హోటల్స్ చూసుకొని బుక్ చేసుకుందాం. చలో దిస్ ఈజ్ అవర్ రూమ్ టూర్. డీసెంట్ హోటల్ కదా సార్?
డీసెంట్ గానే ఉంది, డబ్బులే డీసెంట్గా లేవు. లేదు, ఎక్కువ తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో చైనాలో మేము దిగిన ఎయిర్పోర్ట్ ఏంటి, గాన్జో అనా? గాన్జో. ఓకే, గాన్జో ఎయిర్పోర్ట్ లో దిగి మళ్ళీ ఫోషాన్ సిటీకి వచ్చాం. సో ఫోషాన్ సిటీలో ఫర్నిచర్ అన్నమాట. సో ఫస్ట్ ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అంతా చూద్దాం అని చెప్పేసి ఇక్కడ స్టే చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తాను ఏమీ తెలియదు, మా ఇంటీరియర్ డిజైనర్కే తెలుసు అనమాట. సో రేపంతా ప్లాన్ వేసుకొని షెడ్యూల్ చేసుకోవాలి. సో మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది సో నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాము. ఇప్పటికైతే చాలా టైర్డ్ అయిపోయాము. సో రేపు ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూడండి. ఇంతకీ పేరేంటి బుజ్జింది? ఫార్ షో ఫోషాన్. ఇప్పటికి 4 సార్లు చెప్పాను. ఇమిగ్రేషన్ లో కూడా అడిగారు ఎక్కడ అంటే ఏం చెప్పారేమో ఫోషాన్ అన్నాను, ఏం పోషానో లేదు. మళ్ళీ అమ్మో నన్ను అడిగాడు మీరు ఒక్కరే వచ్చాట, లేదు మా వైఫ్ తో వచ్చా. ఇది మీ వైఫ్ అక్కడ ఉంది నేను హాయ్ చెప్పాను. నువ్వు ఎక్కువసేపు నిల్చున్నట్టు అనిపించింది. నా ఫింగర్ ప్రింట్స్ మళ్ళీ చేయించారు అండ్ అలాగే ఇన్విటేషన్ లెటర్ అడిగారు. ఇక్కడ నా దగ్గర లేదు ప్రస్తుతానికి అంటే ఓకే అని చెప్పి పంపించేశారు. అచ్చా ఓకే అట్లా. సో అదన్నమాట. సో అది సో నెక్స్ట్ బ్లాగ్ కోసం కీప్ వెయిటింగ్. మంచి బ్లాగ్ వస్తుంది. గుడ్ నైట్. మంచి ఇన్ఫర్మేషన్ వ్లాగ్ వస్తుంది. సో ఇక్కడ మేము ఏమేమైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, నెక్స్ట్ మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ ఏమైనా ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి, ఫర్నిచర్ అంతా ఇక్కడ తీసుకోవాలి అనుకుంటే మీకు కూడా అంటే మేము తీసుకుంటామా లేదో తెలియదు కానీ బట్ ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది. ఎక్కడెక్కడైతే మీరు తీసుకోవచ్చు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడ డబ్బులు తగ్గించుకోవచ్చు. సో ఈ నాలెడ్జ్ అంతా కూడా నేను షేర్ చేస్తాను. ఓకే.